అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతిపక్షంగా ఉన్న పరిస్థితుల్లో ఎంత నిక్కచ్చిగా ఉండాలో ముఖ్యమంత్రి గారు అంతకంటే ఒక పాయింట్ ఎక్కువనే ఉంటున్న పరిస్థితి. కానీ మీరు అబద్ధాలను ట్రోల్స్ చేసుకుంటూ మీ తరహా ఒక పైశాచిక ఆనందం లేదంటే ఇంకో పనికిరాని ఆనందం పొందుతున్న మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోరనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక అయితే నేనేమంటున్నట్టు మాట్లాడితే డైవర్ట్ టాక్టిక్స్ అంటుండ్రా వీళ్ళు. డైవర్ట్ టాక్టిక్స్ అట. డైవర్ట్ దేనికి డైవర్ట్ చేయాలి? దేనికి? నువ్వు చేయని తప్పుకి ఏమైనా డైవర్ట్ టాక్టిక్స్ చేస్తున్నారా? ఇలా జరుగుతున్న తంతంతా కూడా మీకు వ్యతిరేకంగా వస్తుంది, మీకు వ్యతిరేకంగా మారుతుంది, ఇట్లా మారకూడదనే ఉద్దేశంతోనే మీరు డైవర్ట్ టాక్టిక్స్ చేస్తున్నారు. మీ ఇంట్లో జరిగే సంఘటనలు, మీ పార్టీలో జరిగే సంఘటనలు ఇంకా కొనసాగించద్దనే ఉద్దేశంతో మీరు డైవర్ట్ టాక్టిక్స్ చేస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక నేను లేఖ రాశాను అని చెప్పి అంటాడు మనోడు, ఎవరు మిస్టర్ హరీష్ రావు. ప్రధానమంత్రికి కూడా రాయి, 2 పువ్వులు ఒకటే కదా, ఏమున్నది? గులాబీ కమలం ఎంక్వైరీ చేయమని. 49% కేంద్రం కూడా ఉంటుంది కదా, యజమాన్యమే తెలంగాణ యజమాన్యం. కానీ అలొకేషన్స్ కూడా ఇప్పుడు సెంట్రల్ గ్రిడ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. తెలియకుండా పిచ్చి పిచ్చిగా ఏదో లేఖలు రాస్తే ప్రచారంలోకి వస్తామని చెప్పే పరిస్థితి ఇలా మీది ఉన్నది. కాబట్టి ఒక రకమైన రాజకీయ దివాలా కోరుతనంలో మీరు ఉన్నమాట మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మన స్థితి మనకు ఎవడు చెప్పడు. మేము మీ ఎమ్మడి తిరిగేటోళ్ళు అంతా కూడా సూపర్ అని నువ్వు అంటే మామూలుగా కాదన్నా, నువ్వు మామూలు మనిషి కాదన్నా అని చెప్తారు. కానీ మనకు మనం ఒకసారి జడ్జి చేసుకోవాలి వాట్ ఈజ్ యూ అనేది. మీరు ఈరోజు ఉన్న పరిస్థితి తెలంగాణ సమాజంలో ముద్దాయిలుగా ఉన్న పరిస్థితి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో కాదు, కొన్ని కేసులలో ఇలా మీరు విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మేము తెలంగాణకు హీరోలం, లెజెండ్లం అని చెప్పుకునే మీరు ఇలా ఈ పరిస్థితిని తెచ్చుకున్నది మీలో ఉన్న కుచ్చితత్వం, మీలో ఉన్న స్వార్థపరత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నా. పాపం ఎన్నో రోజులు ఆగదు, పాపం డెఫినెట్గా పంతది. ఎవరు తప్పు చేసినా కండిషన్స్ అప్లై, ఎవరు తప్పు చేసినా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అది ఇప్పుడు మీకు ఆ పరిస్థితి రావడాన్ని జీర్ణించుకోలేకపోవడం అనేదే మాకు తోస్తున్న పరిస్థితి. నేనంటున్నా, ఈ పార్టీని బతికించుకోవడానికి సర్వం సంకనాకక ముందే రావయ్యా అని చెప్పినాం మిస్టర్ కేసీఆర్ గారికి. సర్వం సంకనాకక ముందే వచ్చింది, కానీ ఆయన జీతం పోకుండా వచ్చిపోయింది. మొన్న నేను అనుకున్నా వస్తారా అని, ఏమో ఉంటేట్టుంది మా వాడు 2-3 రోజులు మేము లేకుండా పోయినాం హౌస్లో అని చెప్పి మేము అనుకున్నాం. కానీ అటెండెన్స్ కొరకు వచ్చే పరిస్థితి మీది. అది మునిగిపోతున్న నావ కాదు, ఆల్మోస్ట్ ఆల్ టైటానిక్ లెక్క మునిగిపోయిన నావ మునిగిపోతున్నట్టు నటిస్తున్నారు. కానీ దాన్ని కాపాడుకునేందుకు మళ్ళీ ఎవరు ఆశ్రయించాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. కాబట్టి నేను అంటున్నా, ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మేమే మాట్లాడతాము, మమ్మల్ని ఎవరు కూడా బీట్ చేయలేరంటే కాదు. ఇది తెలంగాణ సమాజం. మిమ్మల్ని మీ యొక్క ఎత్తుగడలు చిత్తు చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. మీరు ప్రజల మనసులతో కాకుండా డబ్బుతో కొనాలని చూసిండ్రు. ప్రజలు నీ డబ్బును తిరస్కరించి, నీ అహంభావాన్ని తిరస్కరించి ఒక సామాన్య యువకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది. ఒక యువకుని ముఖ్యమంత్రిగా చేస్తే దేవుని మీద ఆనా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను తప్పు చెయ్యనివ్వను అని. ఇంకా అర్థం కాలే మీకు? మీలాగా ఇష్టం వచ్చినట్టుగా దోచుకునే తత్వం ఉండుంటే ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడరు. ఈరోజు తనకు రాజకీయ భవిష్యత్తు ఉన్నది, మళ్ళీ నేను సీఎంను కావాలనే కోరిక ఉన్నది, ప్రజల కోసం పనిచేయాలనే ఒక తపన ఉన్నది. దానికి వీలైతే ప్రతిపక్షంగా సహకరించండి. కానీ ఇలాంటి పనికిరాని పనులు చేసి మేము చాలా మంచి చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటున్న మిత్రులారా, ఈరోజు క్యాబినెట్లో ఉన్న వెంకటరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఒకరు రెడ్డి కావచ్చు, ఒకరు ఎస్సీ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వైనం చూడండి ఒకసారి. వాళ్ళు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు మంత్రుల స్థాయికి వచ్చి వాళ్ళ విలువను పెంచుకుంటున్న క్రమంలో వాళ్ళ మీద స్కామ్లని లేకపోతే ఇతరాత్ర ఏమేమో అని చెప్పి ప్రచారం చేయడం అనేది, వ్యక్తిత్వ హననం చేయడం అనేది ఎంత మేరకు సబబు అనేది ఎవరైనా సరే ఆలోచించుకోండి. ఒక రోజున
విపక్షంగా ఉన్నా కూడా మీరు వెంకరెడ్డి గారిని మీకు లేని హక్కును తీసుకున్నారు, డిస్మిస్ చేసింది సభ నుంచి. డిస్మిసల్ చేస్తే ఏ విధంగా తను కొట్లాడిండో అందరికీ తెలుసు. ఇటువైపు విపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా సిఎల్పిని మర్జి చేసుకున్నా సరే సగం కడుపు కోసేసినా ఏ విధంగా బట్టి గారు కొట్లాడినరో మాకు తెలుసు. కాబట్టి మేము వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే తస్మాత్ జాగ్రత్త. ఇలా తెలంగాణ సమాజం చూస్తున్నది. తెలంగాణ అంటే వీళ్ళే అన్నట్టు ఒక ప్రచారం చేసుకుంటారు. తెలంగాణ అంటే మేము కాదా, మేము కొట్లాడిన వాళ్ళం కాదా? మీరు ఇంట్లో బండి రోజు కొట్లాడినప్పుడు నాయన మీ రాజకీయ ప్రయోజనం, స్వార్థ ప్రయోజనం కోసం మీరు గెలవడానికి మీరు చేసే దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ మేము కొట్లాడినాం. ఆ రోజు అడ్రస్ కూడా లేరు మీరు. మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి ఏదో ప్రజలు ఏంటంటే కొట్లాటలో కేసీఆర్ కూడా ఒక ముందు భాగంలో ఉండడని చెప్పి ఒక సానుభూతిని, అసలు కేసీఆర్ రాకపోతే తెలంగాణ లేదు, రేవంత్ రెడ్డి అడౌండ్ చట్టసభలో జరిగిన డిస్కషన్లో చూడండి. ఇదే హరీష్ రావు, ఇదే మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడిన, గవర్నర్ వచ్చిన రోజు కొట్లాట చూడండి. ఎన్ని సాక్ష్యాలు కావాలి మీకు? అయ్య లేకపోతే కొడుకుకు స్థానం లేదు, అయ్య లేకపోతే అల్లునికి స్థానం లేదు, అయ్య లేకపోతే ఎవరికి స్థానం లేదు. ఒక్క నుండి ఇంటి వాళ్ళందరినీ కూడగొట్టుకొని మేమే ఉద్యమాలు చేసినామని చెప్పి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇలా కామ్గా ఉన్నట్టుగా చూస్తున్న పరిస్థితి. కాబట్టి మిత్రులారా, కేటీఆర్ ఇక నీ పిచ్చి ప్రేరాపనలు ఆపు బ్రదర్, వేస్ట్. నిన్నెవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరనే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది.